ఆలకొండలో వామపక్ష నేత కామ్రేడ్ నెల్లి సూర్యనారాయణకు ఘన నివాళి అర్పించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మీడియా ఐక్యవేదిక కన్వీనర్ సాసపు జోగి నాయుడు మాట్లాడుతూ 5 దశాబ్దాలుగా పీడిత వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు స్మరణీయమని కొనియాడారు. భూ హక్కులు, ఇళ్ల పట్టాలు, సాగునీటి సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి ప్రజల మనసుల్లో నిలిచిపోతుందని తెలిపారు. ఈ సందర్భంగా జోహార్ కామ్రేడ్ నెల్లి సూర్యనారాయణ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో రైతు సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు, కుటుంబం సభ్యులు పాల్గొన్నారు. ఆయన ప్రజాశక్తి రిపోర్టర్గా ఉన్నప్పుడు 86, 87 టైంలో అప్పుడు ఈనాడు పాల్గొన్న రిపోర్టర్ పనిచేసేవాను. ఒక విలువలతో కూడిన వ్యక్తి, దాంతోపాటు రాజీలేని పోరాటాలు చేసే వ్యక్తి, వామపక్ష భావజాలాన్ని ముఖ్యంగా ఈ సీతంపేట, కొత్తూరు, అదేవిధంగా పాతపట్నం వంటి ఏజెన్సీలో మారుమూల పల్లెల్లో ప్రతి ఒక్కరి తాలూకా అనగాన వర్గాల వారి ఇళ్లలో ఆయన తాలూకా ఎన్నెన్నో పోరాటాలు చేసి వాళ్ళకి వెలుగు నీరు లేని వారికి ఇల్లు కట్టించిన వ్యక్తి. ముఖ్యంగా పాల్కొండ నగరం చేసుకుంటే ఈరోజు నిరుపేదల కాలనీలు ఎక్కడైనా ఉన్నాయంటే అటు ఇందిరమ్మ కాలనీ కానీ, ఇక్కడ జగన్నాథ స్వామి ఆలయం దగ్గర కాలనీ కానీ, ఏ కాలనీలో కూడా నిలువ నీరు లేని నిరుపేద ఎంతో మందికి ఆయన గృహాలు నిర్మించి, గృహాలు తెప్పించి రెవెన్యూతో పోరాటాలు చేసి తెచ్చారు. ఆనాడు పనిచేసిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆయన చెప్పినటువంటి ప్రతి విజ్ఞప్తిని కూడా సానుకూలతతో మన్నించి చేసేవారు. ఇట్లాంటి విలువలతో కూడిన వ్యక్తి, ముఖ్యంగా ప్రజా నాయకుడు, ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తి సూనాన్న గారు గమనించిన వార్త విని చాలా శోకసముద్రంలో ముఖ్యంగా మెలుగుపోయింది మా ప్రాంతం. అయితే ఆయనతో పనిచేసే అనుభవాలు తలుచుకుని ఈరోజు ఈ వార్త విన్న తర్వాత ఇప్పటికే ఆలస్యమయ్యాము. సూనాన్న గారి ఆశయ సాధనకు వారి కుమార్తె ఉంది. దాంతోపాటు వాళ్ళు కూడా మాకు ఈ కాపుద్యమాల్లో అయితేనేమి, మీడియా రంగంలో అయితేనే, ప్రజా సంఘాల్లో క్రియాశీలంగా పనిచేసే వ్యక్తి కూడా తప్పనారాయణ గారు. ఏదేమైనప్పటికీ ఈ డివిజన్లో మా మంచి నాయకుని కోల్పోయామని బాధ మాకు ఇబ్బంది కలిగిస్తుంది తెలియజేసుకుంటూ